Yeah, good morning, all of you. Voice is clear? Clear my voice? Yeah. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాము. కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్స్‌ని మనం ఎందుకు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఏ విధంగా దాన్ని చెకప్ చేసుకోవాలనేది డిస్కషన్ చేసుకున్నాం. టుడే క్లాస్‌లో మనకి ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి? ప్రాఫిట్ సెంటర్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో, ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కూడా టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. యాహ్! సో, ప్రాఫిట్ సెంటర్‌ని ఇక్కడ న్యూజియల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం. ప్రాఫిట్ సెంటర్ ఈస్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ is to determine profit for internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, కంపెనీ వైజ్, బ్రాంచ్ వైజ్ కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా చూస్తాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఎఫ్ఐ, ఎస్ఏపి 1 అనేది ఒక కంపెనీ కోడ్, ఎస్ఏపి 2 అనేది ఒక కంపెనీ కోడ్. ఇది ఏం షో చేస్తుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. సిఓలు ఏంటి? బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఇది ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్. వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఏపి సిఓ ఈస్ టు అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ లైన్ అరే బిజినెస్ యూనిట్. అంటే ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేయాలనుకున్నప్పుడు దానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఏ విధంగా రెడ్యూస్ చేస్తూ మనం ఒక ప్రోడక్ట్‌ని తయారు చేయొచ్చు అనేది కాన్సెప్ట్. యూ కెన్ జనరేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అకార్డింగ్ టు ఎ ప్రాఫిట్ సెంటర్ అండ్ జనరేట్ బ్యాలెన్స్ షీట్స్. హౌఎవర్ ఏ ప్రాఫిట్ సెంటర్ షుడ్ ఓన్లీ బి యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. By assigning balance sheet, assets, payables, receivables, and material stocks work in process to profit centers, you can analyze fixed assets by profit center, those using them as investment centers. This makes it possible to expand profit centers to investment centers. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ అన్ని మ్యాండేటరీగా ఉంటాయి. ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది ఏరియా వైజ్ గా, ప్రొడక్ట్ వైజ్ గా, డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ప్రాఫిటబిలిటీ డివిజన్ వైజ్, ప్రొడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్. యూ అనలైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ సెంటర్. రీజన్ వైజ్ అంటే బ్రాంచ్ ఆఫీసెస్, ప్లాంట్స్, ఫంక్షన్ వైజ్, ప్రొడక్షన్, సేల్స్, ప్రోడక్ట్ వైజ్, ప్రోడక్ట్ రేంజెస్, డివిజన్స్. సో ఇది ఎలా అనేది టుడే క్లాస్ లో మనం చూద్దాం. సో ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీలో మనం చూస్తాం. కంపెనీ కోడ్, ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ. కంట్రోలింగ్ ఏరియా, ఇట్ ఈస్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని మనం చెప్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా, ఇండియాలో స్టేట్స్, స్టేట్స్ లో డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ లో మండలాలు, మండలాల్లో విలేజెస్. ఇలా విలేజెస్ వైజ్ కనుకోవచ్చు, మండలం వైజ్ కనుకోవచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ కనుకోవచ్చు, స్టేట్ వైజ్ కనుకోవచ్చు, టోటల్ గా ఇండియా వైజ్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ కనుకోవచ్చు. ఒక హెడ్ అనేది హైరార్సీ, స్టాండర్డ్ హైరార్సీ. ఆ స్టాండర్డ్ హైరార్సీలో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2. ఈ కంపెనీ కోడ్ 1 లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ అంటే హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్, బెంగళూరు ప్రాఫిట్ సెంటర్. ఈ హైదరాబాద్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట్. బెంగళూరులో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ మరతాహలి, ఆర్కే నగర్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా దాన్ని డివైడ్ చేసి మనం చెక్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే కేపీలో మనం ఆల్రెడీ కంట్రోలింగ్ ఏరియా చేసేసాం. ఒకసారి చూద్దాం. ఓకే,
డిఫాల్ట్ గా మనదన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే. స్లాష్ నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ సెంటర్, యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా, ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా, ఓకేకేఎస్. ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, వియర్ అకౌంట్స్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా, ఓకేకేఎస్. ఇక్కడ యాసెస్ జస్ట్ యాక్టివేట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఎస్పిఆర్ఓ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా క్లాస్ ఎస్పిఆర్ఓ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. దీన్ని సెలెక్ట్ చేయాలి. పొజిషన్, యాసెస్, యాసెస్ అండర్ స్కోర్ సిఓ, సేవ్. నెక్స్ట్ ఎస్పిఆర్ఓ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ, బ్యాక్. దాని అండర్లోనే డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం చేసుకోవాలి మెయిన్ హెడ్ ఏంటి ఇక్కడ మనకి, స్టాండర్డ్ హైరార్సీ, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఇది హెడ్, ఇది ఇండియా అనుకోండి, ఇండియాలో స్టేట్స్ లోయర్ లెవెల్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ఈ హైరార్సీలో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనమాట. కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 అని. ఓకే. ఎంటర్. దీంట్లో మళ్ళీ సేమ్ లెవెల్. కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2. ఈ కంపెనీ కోడ్ 1లో మళ్ళీ బిజినెస్ పాయింట్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఓన్లీ. ఓకే. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ లోయర్ లెవెల్. సేమ్ లెవెల్.
ఈ హైదరాబాద్‌లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్. మళ్ళీ సెపరేట్ ఏరియాస్. మారతహళ్ళి, ఆర్‌కే నగర్. ఇలా ఇప్పుడు కంపెనీ కోడ్ 1లో చేశాను. కంపెనీ కోడ్ 2లో కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే. నెక్స్ట్ క్రియేట్ ప్రాఫిట్ సెంటర్. ఎస్ఏపి మెను స్లాష్ అండ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ క్రియేటర్. ఇండివిజువల్ ప్రాసెసింగ్ KE51 create, KE52 change, KE553 display, KE54 delete, 6K EA display changes. Create. ఓకే. వీటికి 6 డిజిట్ నెంబర్‌తో గాని, 5 డిజిట్ నెంబర్‌తో గాని చేసుకోవచ్చు. మనది యాసెస్ కాబట్టి ఓకే. ఏఎస్ 100 ఇస్తా. మాస్టర్ డేటా. ఫైనాన్షియల్ ఇయర్ 0104. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంతైనా 1 ఇయర్ అయినా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. ఎస్ఆర్ నగర్. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. సో డిపార్ట్మెంట్ అడ్మిన్ అనుకోండి. ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా అవి ఈడికి వచ్చి ఉంటాయి. ఎస్ఆర్ నగర్ కాబట్టి ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి. సెగ్మెంట్ ఏదైనా సెగ్మెంట్ కూడా తీసుకుంటా తీసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్. ఇక్కడ నేను బుక్స్, ఇండికేటర్స్, కంపెనీ కోడ్స్, అడ్రస్, కమ్యూనికేషన్, హిస్టరీ ఇవన్నీ నో నీట్. ఇక్కడ డ్రిల్ డౌన్ పక్కన యాక్టివేట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్ AS100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. 200. సో తర్వాత అమీర్పేట్. మిస్టర్ కళ్యాణ్ అడ్మిన్. అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్. బుక్స్ యాక్టివేట్. ప్రాఫిట్ సెంటర్ AS200 హ్యాస్ బీన్ క్రియేటెడ్. తర్వాత నెక్స్ట్ మార్తాహలి, ఆర్కే నగర్ 300.
మార్తాహరి ప్రాఫిట్ సెంటర్. మిస్టర్ రామ్, సేల్స్ డిపార్ట్మెంట్. పెన్స్. ఆర్కే నగర్. సో ఇలా ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ బ్యాక్. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. KE52. మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఓపెన్ చేసుకొని ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. సో తర్వాత ఓన్లీ డిస్ప్లే మాత్రమే చూడాలంటే డిస్ప్లే మాత్రం చూడొచ్చు. 400 ఉంది, 300 చూడాలి. ఓన్లీ డిస్ప్లే, ఏం ఎడిట్ అవ్వదు డేటా, జస్ట్ డిస్ప్లే వ్యూ మాత్రమే ఉంటుంది. సో తర్వాత KE54. డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ ఫర్ డిలీషన్ ఉంది కదా, అది ఇచ్చేస్తామంటే డిలీట్ కూడా అవుతుంది. డిస్ప్లే చేంజెస్, నో యూస్. ఇప్పుడు మనం ప్రాఫిట్స్ నిన్న కాస్ట్ సెంటర్స్ చేసాం కదా, KS02లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో ప్రాఫిట్ సెంటర్ ని అసైన్ చేయొచ్చు. స్లాష్ KS02. నిన్న మనం 1001, 1002, 2001, 2002 ఇచ్చాం కదా, 1001 ఇవ్వండి. ఇక లాస్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్స్ చేసాం కదా మనం, అవి ఇడికి వస్తాయి. వాటిని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయొచ్చు. SR నగర్. సేవ్. ఎంటర్. 1002. మేర్పేట్. 2001. మార్తాహరి ప్రాఫిట్ సెంటర్. 2002. ఆర్కే నగర్. ఈ విధంగా బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తాం. ఇప్పుడు మనం FB50 వెళ్ళి ఎంట్రీ పాస్ చేస్తాం. స్లాష్ FB50. టుడే డేట్ ఇచ్చేద్దాం. రెంట్ అకౌంట్. ఎస్ఆర్ నగర్.
అమీర్పేట్. నెక్స్ట్ బ్యాంక్. 20,000. ఎంటర్. Enter field is not permitted. ప్రాఫిట్ సెంటర్ అవసరం లేదు అంటుంది. వాల్యూ డేట్ మ్యాండేటరీ. సిమ్యులేట్. సేవ్. డాక్యుమెంట్. డిస్ప్లే. చూస్ లేఅవుట్. AU స్టాండర్డ్ ఫర్ FlexGL. కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేస్తాం. సో ఇప్పుడు మనం హైదరాబాద్ చేసాము, బెంగళూరు చేద్దాం. టూ 001. 2002. సిమ్యులేట్. డాక్యుమెంట్. డిస్ప్లే. చూస్ లేఅవుట్. AU స్టాండర్డ్ ఫర్ FlexGL. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. ఇలా ఈ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అనేది చేసుకుంటాం. సెగ్మెంట్ వైజ్ కనుక్కోవచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కనుక్కోవచ్చు, మనకి కాస్ట్ సెంటర్ వైజ్ కూడా కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ప్రాఫిట్ సెంటర్ ఫుల్ కాన్ఫిగరేషన్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి బ్రదర్. సార్ సార్ ఇది కంట్రోలింగ్ ఏరియాలో కంపెనీ